కళ్ళంటే నీళ్లు రాకుండా మాత్రం కొన్ని సీన్స్లో మానవ మాతృలు అయితే మాత్రం ఉండలేరు. నిజంగా చెప్తున్నా, ఆ గుండె, ఆ ప్రేమ, ఆ ఎమోషన్ ఉన్న ఏ ఆడియన్ అయినా సరే కూడా వెంటనే కళ్ళంటే నీళ్లు రాక తప్పవు కొన్ని సీన్స్లో. నిజంగా ఐ టెల్ యూ, కిరణ్ అబ్బవరం ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. అమ్మాయి గౌరీ అల్టిమేట్ పెర్ఫార్మెన్స్. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్లు ఇంతకు ముందు ఏ డైరెక్టర్ రాయలేదు, ఇలాంటి క్యారెక్టర్లు ఇంతకు ముందు ఏ నటులు నటించలేదు. ఇలాంటి అంత మనం ఎప్పుడో మోగమనిషి సినిమా గురించి చెప్పుకుంటుంటాం ఎప్పుడును, కానీ ఇది సమ్వేర్ బియాండ్ మూగ మనసులో. నిజంగా ఇది గ్రేటెస్ట్ ఎపిక్గా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ అట్లా ఉన్నాయి సినిమాలో, పాటలకి పాటలు. అండ్ రవి నంబూరి డైరెక్షన్ నిజంగా ఎంత బాగా స్క్రీన్ ప్లేని బ్యాలెన్స్ చేసాడంటే నమ్మో. అసలు మన ఆ క్యారెక్టర్లు కిరణ్ అబ్బవరం అండ్ ఈ గౌరీ క్యారెక్టర్ల మధ్యలో పడి ఆడియన్స్గా మాత్రం మనం చాలా నలిగిపోతాం ఆఖరి వరకు కూడా. ఎంత గొప్ప పెర్ఫార్మెన్స్లు చేయించేయంటే రవి నంబూరి. అండ్ మన సాయి రాజేష్ బేబీ సినిమా చూసినప్పుడు ఎలాంటి ఇమోషన్ క్యారీ అయిందో దాన్ని మించిన ఇమోషన్ ఇది. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే మనం చెప్పుకోలేని బాధని పడతాం సినిమా థియేటర్లో ఆఖరి వరకు కూడా. ప్రతి ఆడియన్, ఏ సెంటర్ లేదు, బి సెంటర్ లేదు, సి సెంటర్ లేదు, మనిషికి మనసున్న ప్రతి చోట, మనసున్న మనిషి ఉన్న ప్రతి చోట ఈ సినిమా చూసి గుండె త్రవించకపోద్ది అనమాట. నిజంగా చెన్నై లవ్ స్టోరీ కాదు ఇది, కంప్లీట్గా ఈ ప్రపంచానికే ఒక లవ్ స్టోరీ అన్నట్టుగా. పాటలకు పాటలు, డైలాగులకు డైలాగులు, ఫ్రేములకు ఫ్రేములు, ఎక్స్ప్రెషన్స్కి ఎక్స్ప్రెషన్స్, సీన్లకి సీన్లు టువర్డ్స్ క్లైమాక్స్ వెళ్తుంటే గుండె జారి గల్లంత అవుతుంది థియేటర్లో. అందరూ చూడండి, మిస్ అవ్వకండి. ఇలాంటి సినిమాలు ఎప్పుడో వన్స్ ఇన్ ఎ వైల్, వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ వస్తాయి. ఇలాంటి సినిమాలు మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్.